మార్కు సువార్త 2వ అధ్యాయము 23-24 వచనంలో మనం చూస్తే అక్కడ అది చిన్న విషయాన్ని కూడా ఎంత తప్పు పడుతున్నారో చూడండి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెలుచుండగా శిష్యులు మార్గమున పౌసు వెన్నులు తుంచుచుండిరి. అంతటా పరిసయ్యులు చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలాగూ చేస్తున్నారని ఆయన్ను అడిగారు. హల్లెలూయా. గమనించండి, విశ్రాంతి దినమున అంటే ఆ రోజుల్లో శనివారాన్ని సబ్బాతు దినము, విశ్రాంతి దినము అనేవారు. ఆ రోజునప్పుడు మనం ఆదివారం యొక్క ఆరాధనకి మనం సిద్ధపడుతున్నామో ఆ రోజు ఏ పని చేయరనమాట. దేవుని ఆరాధన చేయడానికి ఒక ప్రత్యేకించబడిన దినం అది. ఆ రోజున ప్రభువు శిష్యులు కలిసి ఒక పంటశీలలో పడి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ అటురూపులు అంటారు కదా, వీటి తొందరగా వెళ్ళిపోవచ్చు ఆ పల్లికి అన్నట్లుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఆకలి కొని ఏం చేశారు, ఆ వెన్నులు అంటే ఆ పంట, అప్పుడు గోధుమ పంట మరి ఏం పంట తెలియదు కానీ ఆ వెన్నులు తుంచుకుని, వెన్నులు అంటే తెలుసు కదా మీకు, ఆ వెన్నులు తుంచుకుని అవి నలుపుకుని ఊదుకుని తింటూ ఉన్నారు. తింటూ ఉంటే పంటశాలలో కూడా వదల విమర్శించేవాళ్ళు కదా. ఏదైనా చిన్న మిస్టేక్ కనిపిస్తే ఒక ఆటోల్లో వదలరు, ప్రయాణాల్లో వదలరు, ఇళ్ళ దగ్గర చెట్ల కింద కూర్చుని ఆ మనుషుల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు, పొలాల్లో ఎగతాళి చేస్తూ ఉంటారు, ప్రయాణాల్లో ఎగతాళి చేస్తూ ఉంటారు, శాలల్లో ఎగతాళి చేస్తూ ఉంటారు. అట్లా ఇట్లాంటి పరిచయాలు ఈయన ఎక్కడ యేసుప్రభుని తప్పు పడదామో, శిష్యుని తప్పు పడదామని చివరికి అక్కడ ఊరుల్లోనే ఆ పట్టణాల్లోనే కాదు పంటశాలలో కూడా వాళ్ళు వెనకాలే ఉంటారు. పంటశాలలో కూడా ఉన్నారు అక్కడ చూడండి. అక్కడ నుండి వాళ్ళు ఎన్నులు చూస్తుంటే చూసి ప్రభుతో అంటారంట, నీ శిష్యులు చేస్తున్నది ఏమి, విశ్రాంతి దినం అనేది చేయొచ్చా, చేయకూడని పని నీ శిష్యులు చేస్తున్నారు. ఎన్నులు తుంచుకుని నలుపుకుని ఊదుకుని తింటున్నారు, ఏంటా పని, అది తప్పు కాదా అని అంటున్నారు. అంటే వీళ్ళు ఏం తప్పు పడుతున్నారంటే మన చదివినప్పుడు చిన్న తప్పు అనిపిస్తుంది, అదేముంది దాంట్లో అనిపిస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్నదాన్ని భూతద్దంలో చూస్తున్నారు. ప్రభు చెప్పాడు కదా, మీ కంటిలో మొదట దూలం తీసుకోండి, అప్పుడు నలుసు పక్కన వాళ్ళది ఏరండి, అప్పుడు కనిపిస్తుంది బాగా. మీ కంటిలో ఎంత దూలాలు పెట్టుకుని ఎటువంటి తప్పులు నలుసుని ఏరతానే ఉంటున్నారు కాబట్టి అన్నాడు కదా. అట్లాగే ఈ చిన్నదాన్ని పెద్దగా చేసి భూతద్దంలో చూపిస్తూ వాళ్ళు తప్పులు పడుతున్నారు. వాళ్ళేమో భయంకరమైన తప్పులు చేస్తున్నారు, చేయకూడని తప్పులు చేస్తున్నారు, శాస్త్రాన్ని తప్పించేస్తున్నారు. ఏంటా తప్పు అంటే విశ్రాంతి దినమున పని చేయకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు పని చేస్తున్నారంట, ఉద్దేశంలో ఏంటంట పని చేస్తున్నారంట. ఏంటా పని అంటే పంటశాలలో వెళ్ళడం ఒక పని ఒకటి, రెండోది ఎన్నులు తుంచడం. అంటే తుంచడం అంటే కోత కోయటం అంట. తుంచడం అంటే కోత కోయటం అంట. కోత కోస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు, నలుపుకుంటారు కదా, ఇట్లా నలిపి తింటారు. నలపడం అంటే కుప్ప నూర్చడం అంట. ఏమంటారు ఇక్కడ, కుప్ప నూర్చడం అంటే వాటిని నూర్చడం అంటారు కదా, నూర్చడం అంట. తర్వాత ఏం చేస్తారు, ఉప్పుని ఊదుకుని ఇక్కడ ఊదుకుని తింటారు, అట్లా నోట్లు వేసుకుంటారు. అంటే తూర్పోత పట్టడం అంటే కోత పోస్తున్నారు. అంటే ఈ యొక్క కంకులు తుంచడం వల్ల ఏం చేస్తున్నారు, కోత పోస్తున్నారు, నలపడం వల్ల కుప్ప నూరుస్తున్నారు, తర్వాత ఇట్లా ఎగరేసుకుని తినడం వల్ల కోత పోస్తున్నారు. ఈ విశ్రాంతి దినమున, ఈ రోజున ఆరాధన దినమున చేయకూడని పని చేస్తున్నారు కదా, ఎందుకు పని చేస్తున్నారు అని ఎంత తప్పు పడుతున్నారు చూడండి ఈ మనిషి కదా. అందుకే ప్రభు అన్నాడు ఒక చోట, ఏమంటే మీరు నలుసు నేరడానికి వస్తున్నారని మీ కంట్లో ఏముంది, పెద్ద దూలామే ఉంది. ఆ దూలం తీసేసుకుంటే అంటే దూలమంత భయంకరమైన తప్పులు మీలో ఉన్నవి అవి తీసుకుంటే ఎదుటి వాళ్ళు ఒకవేళ నలుసులు చేసి ఉన్న ఆ నలుపు క్లియర్గా మీకు క్లారిటీగా కనిపిస్తుంది. అప్పుడు మనిషిని ప్రేమించాలనే తత్వం హృదయంలో పుడుతుంది. నీ హృదయం అంతా చెడుతోనూ తప్పులు పట్టే తత్వంతోనూ నిండిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఎదుటి వాళ్ళ తప్పుల్నే గమనిస్తున్నావు కానీ నీవు పరిశీలన చేసుకోలేకపోతున్నావు. నీవు సరి చేసుకుంటానికి ఇష్టపడతలేదు. నాలో పాపం లేదనుకుంటేనే అది పెద్ద పాపం అని వాక్యం చెబుతుంది. కాబట్టి నాలో పాపం లేదనుకుని నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. నీలో ఉన్నది తప్పున్నది, నీలో పాపం ఉన్నది, నువ్వు అది సరి చేసుకో. అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పడము నేర్చుకో. ఎదుటి తప్పు పట్టేయడం సులువే, ఎదుటి ఏదో అనేసేయడం సులువే, ఎదుటిని అల్లరి చేయడము చాలా సులువే. ఎందుకంటే నరవలేని నాలుగు ఎటుపడితే మాట్లాడేసి తప్పించకూడదు కాబట్టి. కానీ నువ్వు ఏ మనిషినైతే టార్గెట్ చేసి అల్లరి చేస్తున్నావో, అవమానం చేస్తున్నావో, లేని కలుపుతున్నావో, తప్పులు పడుతున్నావో, చేయని నేరాలు అంటగడుతున్నావో, అబద్ధాన్ని
దుర్వార్తను, లేని వార్తను పుట్టిస్తూ ఆ మనిషిని నువ్వు అవమానాలు చేసి వాళ్ళ గౌరవాలని, వాళ్ళ క్యారెక్టర్ని నువ్వు తుడిచేయాలని చూస్తున్నావో, బాధపడుతున్నావో, ఆ అవమానం చేసి అల్లరి చేయాలని చూస్తున్నావో, ఆ మనిషి ఎంత బాధపడతాడో ఒకసారి గమనించాలా. అదే స్థితి మనకొస్తే, లేదా మన బిడ్డలకు వస్తే, మన కుటుంబానికి వస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అని ఆ యొక్క బాధను మనం ఆలోచన చేసి ఆ బాధపడే వారి స్థానంలోకి వెళ్ళి మనం ఆలోచన చేసినప్పుడే మనకేం కలుగుతుందంట, ఆ అర్థము తెలుస్తుంది. మనం ఎటు వాళ్ళని అవమానం చేయాలని ఎప్పుడు కూడా మనం ముందుకి రాలేము.